మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య సీను ఇద్దరు కలిసి ఆద్యను చంపటానికి కుట్ర చేసింది ఎవరు అని కనుక్కోవాలని చారు డ్రెస్ వేసుకొని ఇక ఆద్య వచ్చి అక్కడ నించోవటం పార్వతి అనుకోకుండా చారు సీను మాట్లాడుకుంటున్నారేమో అని ఈ విధంగా అనుకొని ఏంటే నువ్వు ఆద్యని మంటల్లో తోసింది పవర్ తీయమని చెప్పింది నువ్వు, ఇదంతా నువ్వు చేసి ఆద్యని చంపాలనుకుంది నేను అని చెప్పి నా మీదే నెట్టేస్తావా అని చెప్పి పార్వతి ఆద్యను తిప్పి చూడగానే చారు అనుకుంటుంది. కానీ అక్కడ ఉందని ఆద్య అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం పెద్దనాన్నకి చెప్తాను, పెద్దనాన్నతో ఖచ్చితంగా చెప్పేస్తాను, నా ప్రాణాలు తీయాలనుకున్న మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మరి ఇక రఘురామ్కి మరి చారు పద్మ పార్వతి ముగ్గురు కూడా కుట్ర చేసి తనని చంపాలనుకున్న విషయం ఆద్య బయట పెట్టగలుగుతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. శౌర్య ఇక బాగా తాగి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. అటువైపుగా ఛాయ అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఏంటే నువ్వు కోత్సని ఎంతగా ప్రేమించావు, ఎందుకు కోత్సని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావని అనిపిస్తుంది రామా అని అంటూ ఉంటే, ఏంటే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, నా కళ్ళు నన్ను మోసం చేశాయా? లేదు కదా, ఆ వీడియో చూశాక కూడా ఇంకా కోచర్ మంచివాడని నువ్వు ఎలా అనుకుంటున్నావే నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా ఛాయతో రామలక్ష్మి అంటూ ఉంటుంది. సరేలే నువ్వేమీ గట్టిగా అరవకు, సరే వదిలేసే వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు కూడా రోడ్డు మీద అటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఈలోపు శౌర్య బాగా తాగి రోడ్డు మీద ఏమి అటువైపు వాహనాలు వస్తున్నాయో లేదో చూసుకోకుండా వస్తూ ఉంటాడు. అటువైపుగా లారీ వస్తూ ఉంటుంది. శౌర్య తాగి రోడ్డు మీద తుల్లడం చూసిన రామలక్ష్మి షాక్ అయిపోతుంది. కోత్సరే అని చెప్పేసి ఛాయ అనగానే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఉన్న శౌర్యని పక్కకి లాగి పడేస్తుంది. అప్పటికే ఇక వాహనం వెళ్ళిపోగానే ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే రామలక్ష్మిని చూసి శౌర్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా తలదించేసుకుంటాడు. ఏంటి తప్పు చేసిందే కాకుండా ఇలా రోడ్ల మీద తాగుతూ తుల్లుతూ దేవదాసులా మారిపోదాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, నాకు దేవదాసులా మారిపోవాలని లేదు, ఏమి చేయాలని లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రామలక్ష్మిని అంటూ ఉంటాడు శౌర్య. రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా బాధపడుతూ. ఒకప్పుడు శౌర్య సార్ ఎలా ఉండేవాళ్ళే ఎలా మారిపోయారో కదా అని చెప్పి ఛాయ అంటూ ఉంటే, ఎప్పుడు ఎలా ఉండడం కాదే ఆయన క్యారెక్టరే అది, కానీ ఇన్ని రోజులు మంచిగా ఉన్నట్లు పైకి నటించారు అంతే అని చెప్పి ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇకపోతే ఆద్య సీను ఇద్దరు కూడా పొలానికి బయలుదేరతారు. ఈలోపు పార్వతి కూడా పొలానికి క్యారేజ్ తీసుకొని వస్తుంది శివరాం కోసం. ఆద్యతో సీను ఈ విధంగా అంటూ ఉంటాడు, ఆద్య చిన్నత్తయ్య వస్తుంది, మన ప్లాన్ని మనం అమలు చేయాలి అనగానే సరే సీను అని చెప్పి అంటూ ఉంటే, సరే అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి పార్వతి చూస్తూ, చారు ఏంటి ఇందాకేదో పొలానికి నువ్వు వెళ్తున్నావా అన్నట్టు మాట్లాడింది, నాకంటే ముందే పొలానికి వచ్చింది, సీను కోసం భోజనం తీసుకొచ్చిందా ఏంటి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ అటువైపుగా తిరిగి చూస్తుంది. అప్పటికే చారు అలాగే సీను మాట్లాడుకుంటూ ఉంటారు. సీను వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, చారు ఏంటి నీకు నాకు శోభనమా, అసలు నీకు నాకు జరిగింది పెళ్ళే కాదని నేనంటుంటే నీకు శోభనం కావాలా, నా ఆద్య స్థానాన్ని ఆక్రమించింది నువ్వు, ఎప్పటికీ నువ్వు నా మనసులో స్థానాన్ని సంపాదించుకోలేవు అని ఈ విధంగా సీను గట్టిగా కేకలు వేస్తూ ఆదిని అరుస్తూ ఉంటాడు. దూరం నుంచి పార్వతి అంతా వింటూ ఉంటుంది. పాపం చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక సీను ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఆదిని కూడా మంటల్లో తోసే ఉంటావు కదా, నన్ను సొంతం చేసుకోవడానికి ఆదిని ఇక పక్కకి నెట్టేసి మరి నా పక్కన పీటల మీద కూర్చొని నా చేత తాళి కట్టించుకున్న నువ్వు
ఖచ్చితంగా నా అద్దెని చంపాలనుకుంది నువ్వే అని నాకు తెలుసు. మా అమ్మ లైట్ తీసింది అంటే ఖచ్చితంగా నువ్వే మంటల్లో తోసి ఉంటావు కదా అని చెప్పి చారుని గట్టిగా అరుస్తూ ఉంటాడు సీను. వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది, ఆధారాలు లేకుండా నువ్వు నన్ను ఎలా తప్పు పడతావు సీను బావా అని అంటూ ఉంటే, ఆధారాలే లేని అవసరం లేదు. మా అమ్మ అక్కడ లైట్ ఆఫ్ చేసింది. అదే సమయానికి ఆద్య మంటల్లో పడిపోయింది అంటే ఖచ్చితంగా ఇదంతా మీ పని అని అర్థమవుతుంది అనగానే, అలా తప్పు పడితే సరిపోతుందా అని చెప్పి ఈ విధంగా చారు అంటూ ఉంటే, ఖచ్చితంగా చెప్తావా లేదా, లేకపోతే అని అంటూ ఉంటే, నాకేం తెలీదు, మా పిన్నే ఇక ఆదిను మంటల్లో తోసింది అని చారు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది పార్వతి. వామ్మో ఇదేంటి నా మీద తోసేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే, చిన్నత్తయ్య అంతకు దిగజారిందా, ఒక మనిషి ప్రాణాలు తీయాలనే ధైర్యం తనకి ఎలా వచ్చిందో, ఇప్పుడే ఇంటికి వెళ్ళి తన అంతు చూస్తాను అని చెప్పి కాలర్ ఎగరేసుకుంటూ సీను ఇక కావాలనే పార్వతికి ఆ మాటలు వినపడేలా ఆద్య సీను ఇద్దరు కూడా అంతా నాటకం ఆడుతూ ఉంటారు. ఇకపోతే సీను వెళ్ళిపోయిన తర్వాత చారులాగా ఆద్య అటువైపు తిరిగి నించోవటం, పార్వతి వచ్చి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ రోజు గుడిలో ఆద్యని చంపాలని చూసింది నువ్వు, లైట్ ఆఫ్ చేయమని వదినకి చెప్పింది నువ్వు, తనని మంటల్లో తోసింది నువ్వు కదవే, అంతా నువ్వు చేసి మా మీద నెడతావా అని చెప్పి ఒక్కసారిగా చారు అనుకొని ఆద్య చేపట్టుకొని లాగటంతో అక్కడ ఉన్నది ఆద్య అనుకొని పార్వతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి మీ సంగతి పెద్దనంతో చెప్పేస్తాను, నన్ను చంపాలనుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో ఆద్య అది కాదు అని చెప్పి అప్పటికే ఇక చారు గురించి ఆలోచిస్తున్న పార్వతికి చెమటలు పడుతూ ఉంటాయి. అయ్యో చారు అనుకొని నిజమంతా చెప్పేసానే, ఇప్పుడు కొంపలు అంటుకుపోయాయి, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే పెద్దనాన్నతో మీ గురించి చెప్తాను అని చెప్పి ఆద్య ఇక నడుచుకుంటూ ఆవేశంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పటికే ఇక రఘురామ్ ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. పేపర్ల మీద రాస్తూ ఉంటే, పెద్దనాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మా ఆద్య చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. పెద్దనాన్న అది అది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో చెప్పమ్మా అనగానే, పెద్దనాన్న అది నన్ను ఆ రోజు మంటల్లో ఎవరో తోశారని చెప్పాను కదా, ఎవరో కాదు పెద్దనాన్న, ఈ ఇంట్లో వాళ్ళే నా ప్రాణాలు తీయాలని చూశారు అనగానే రఘురామ్ ఒక్కసారిగా కోపం వచ్చి పైకి లేస్తాడు. ఏమిటమ్మా ఆద్య నువ్వు మాట్లాడేది నిజమా, ఈ ఇంట్లో నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది అనగానే, ఖచ్చితంగా ఉంది పెద్దనాన్న, నేను ఉండడం ఈ ఇంట్లో చాలామందికి ఇష్టం లేదు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇదంతా చేసి ఉండొచ్చు కదా పెద్దనాన్న అని అంటూ ఉంటే, లేదమ్మా ఆద్య, ఇంట్లో ఆధారాలు లేకుండా ఎవరిని కూడా మనం అలా నిందించడం తప్పు కాదు కదా అని అంటూ ఉంటే, నన్ను మంటల్లో తోసింది చారువే పెద్దనాన్న అని చెప్పగానే సీను కూడా వచ్చి, అవును మామయ్య, ఆద్యను చంపాలని చూసింది చారునే, దానికి సాయం చేసింది అమ్మ చిన్నత్తయ్య అని చెప్పగానే రఘురామ్కి కోపం వస్తుంది. మరి నిజంగా రఘురామ్ ఇక చారు పద్మ అంతు చూడబోతున్నాడా, ఏం జరుగుతుంది?